మరొక రెండవ ప్రశ్న ఏంటంటే కర్మ సిద్ధాంతం చెప్తారు. మనం పడే కష్టాలకు కానీ సుఖాలకు కానీ కర్మనే కారణం అని చెప్తారు. సో మరి కర్మ కారణం అంటే ప్రపంచంలో పాపాలు చేసే వాళ్ళందరూ గత జన్మలో చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, చాలా ఉత్తములు. సో ఒక మంచి కర్మ చేత ఈ జన్మలోకి వచ్చి ఈ జన్మలో చెడు పనులు చేస్తూ ధనవంతులుగా మారినరా? ఎందుకంటే ఈ సమాజంలో కలికాలంలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే దాదాపుగా చెడు పనులు చేస్తున్న వాళ్ళు లేదా అక్రమంగా సంపాదించుకునే వాళ్ళే సుఖంగా ఉన్నారు, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాలే పడుతున్నారు అన్న విధంగా అనిపిస్తూ ఉంది. అంటే మంచి వాళ్ళందరూ కూడా చెడు కర్మ చేసి ఇక్కడికి వచ్చిండ్రు, చెడ్డ వాళ్ళందరూ కూడా మంచి కర్మ చేసి ఇక్కడికి వచ్చిండ్రు. అంటే కర్మ వాసనా బలం అనేది మరి ఈ జన్మలో ఉండదా? లేదు. ఏమంటారు, చాతుర్వర్ణ వ్యవస్థను బట్టి చూస్తే బ్రాహ్మణులందరూ కూడా చాలా గొప్పగా అని చెప్పబడుతుంది. వాళ్ళు అంటే సరే శాస్త్రాల వాదాలకు పోయినప్పుడు బ్రాహ్మణ్యం అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తాను రకరకాల వాదాలు ఉన్నాయి. సో కొన్ని చోట్ల శాస్త్రాల్లో చూసినప్పుడు అంటే నాకున్న జ్ఞానం ప్రకారం నేను కొంత విన్న ప్రకారం చూసిన ప్రకారం ఏమనిపిస్తుంది అంటే ఇది చాలా ఉత్తమ జన్మ బ్రాహ్మణుడిది అని చెప్తారు. సో అన్నప్పుడు మరి వీళ్ళు అంత ఉత్తమ జన్మ పొంది బ్రాహ్మణులు తిండి గతి లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి వీళ్ళు ఒక గత జన్మలో చెడు చేసినప్పుడు ఈ జన్మలో బ్రాహ్మణుడికి ఎందుకు పుట్టినప్పుడు వాళ్ళు ఎందుకు కష్టపడతా ఉన్నాడు? సో ఒక బ్రాహ్మణ గురించే కాదు, ఏ వ్యక్తి అయినా తిండి గతి లేని వాళ్ళు చాలా ఉన్నారు. అంటే వీళ్ళు పూర్వజన్మలో చాలా చెడు పనులు చేసి వచ్చారా? మరి ఇప్పుడు ఈ జన్మలో చాలా పాప పనులు చేసేవాళ్ళు చాలా సమృద్ధిగా ఉన్నారు. వాళ్ళు మరి పాపకర్మలు చేసి వచ్చారా? వీళ్ళకి వాసన బలం ఉండదా? అంటే కర్మలు అనేవి ఏ విధంగా ఉంటాయి, కర్మలు ఏ విధంగా నిర్ణయిస్తారు, అలాగే కర్మ ఉందంటానికి ప్రూఫ్ ఏంటి, ఏ విధంగా మనం దాన్ని సాటిస్ఫై చేసుకోగలుగుతాం? దయచేసి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇస్తారని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు హరికృష్ణ గారి రెండవ ప్రశ్న విన్నారు కదండి. వారు కర్మ గురించి మాట్లాడుతున్నారు. సో అసలు కర్మ ఉందా లేదా, కర్మ ఉంటే ఏమిటి, ఎన్ని విధాల కర్మలు ఉన్నాయి, అలానే అసలు పూర్వజన్మలో పాపాలు చేసిన వాళ్ళు ఈ జన్మలో ఎలా ఉంటారు, పోనీ పూర్వజన్మలో పుణ్యాలు చేసిన వాళ్ళు ఈ జన్మలో ఎలా ఉంటారు, ఈ జన్మలో మరి బ్రాహ్మణత్వం అన్నది చాలా ఉత్తమమైన జన్మ అంటారు, మరి చాలామంది బ్రాహ్మణులు పేదరికంలో ఉన్నారు, మరి దీనికి ఏమిటి అసలు ఈ కన్ఫ్యూషన్ అంతా ఎలా పోతుంది అని వారి యొక్క ప్రశ్న. హరికృష్ణ గారు, కర్మ నది ఉంది అన్నది మన వేదం చెప్తుంది. అంతేకాకుండా మనము నిజ జీవితంలో చూడొచ్చు కూడా దాన్ని. అదేమిటంటే మీరు ఒక పని చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది మీరు చూడండి. మంచి పని చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. కానీ మీరు నమ్మరు ఆ విషయాన్ని. ఎందుకంటే ఈ జనాలు కొంతమంది, లెటెస్సే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అతను పాలిటిక్స్లోకి ఎంటర్ కాకముందర అతని దగ్గర ఒక చిన్న ఇల్లు కూడా ఉండదు. కానీ ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాతనో ఎంపీ అయిన తర్వాతనో మినిస్టర్ అయిన తర్వాతనో 5 ఏళ్లలోనే 2 3 పెద్ద పెద్ద భవనాలు కట్టించటం, పెద్ద పెద్ద కారులో తిరగటం, అవన్నీ అతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతంతో చేత కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధనము అన్నది మనం తెలుసుకుంటే అది అన్యాయం సొమ్మని అర్థమైపోతుంది మనకి. మరి అతను సుఖంగా ఉన్నాడు కదా అంటే అదే మన భ్రమ అంతా. సుఖంగా ఉన్నాడు అన్నది మన భ్రమ. సుఖము శరీరానికండి, సౌఖ్యం అనేది శరీరానికి. అంటే నేను మంచిగా నిద్రపోయాను, మంచిగా చూడగలుగుతున్నాను, మంచిగా వినగలుగుతున్నాను, ఇలాంటివన్నీ, మంచిగా రుచి చూడగలుగుతున్నాను, మంచిగా అరిగించుకోగలుగుతున్నాను, నా చేతుల్లో బలం ఉంది, కాళ్ళలో బలం ఉంది, శరీరానికి బలం ఉంది అని చెప్పుకోవడం అనేది సుఖం. ఈ సుఖము ధనంతో వస్తుందా అంటే తప్పకుండా కొంత వస్తుంది. కానీ ఎంత ధనం పెట్టినా కానీ సుఖం రాకపోవచ్చు. ఎందుకంటే సుఖం అనేది శరీరానికి సంబంధించి. సో ఈ శరీరం సుఖపడాలి అంటే మనం ఏం చేయాలి? శరీరం సుఖపడాలి అంటే మన చేతుల్లో ఉంది. మనము శరీరానికి ఆ ట్రైనింగ్ ఇవ్వాలి. ఉదయం లేవాలి, ప్రాణాయామం చేయాలి, ఆసనాలు వేయాలి, భగవద్నామ స్మరణ చేసుకోవాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, చెడు వైపు అస్సలు దృష్టి మరల్చకూడదు. ఇలాంటివన్నీ చేస్తుంటే శరీరం సుఖంగా ఉంటుంది. మీకు ఆ విషయం తెలవాలి. అదే సుఖం అంటే అది శరీరానికి వస్తుందన్నమాట. సో అలా కాకుండా అవునండి శరీరానికి అవన్నీ నేను చేస్తున్నాను కానీ పొద్దున్న సాయంకాలం దాకా కష్టపడితే కానీ నాకు ఇంత గంజి నీళ్ళు దొరకట్లేదు, మరి నా పరిస్థితి ఏమిటి? అది అక్కడికి వద్దాం మనం. సో ఆ కర్మలు పూర్వజన్మ కర్మల నుంచి ఇక్కడికి వస్తాయి, అయితే రావు.
సో ఇప్పుడు నేను ప్రూవ్ చేయదలుచుకుంది ఏంటంటే ఈ జన్మలో మనం చూద్దాం ఒకసారి శరీరం సుఖంగా ఉండాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా వేదం చెప్పినట్టుగా మనం పాటించుకుంటూ పోవాలి ఒకటి. అలా కాకుండా మీరు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు, దానికి కష్టపడి చదువుతారు, మీరు చదివి జ్ఞాపకం పెట్టుకొని ప్రయత్నంతో మీరు రాస్తారు ఎగ్జామ్. రాసినప్పుడు దాని ఫలితం మీకు వస్తుంది. ఫలితము మీ చేతిలో పెడతారు వాళ్ళు. మీ పేపర్ని ఎలా దిద్దారని మీరు చూసుకోవచ్చు. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు తగ్గాయి అక్కడ, ఎందుకు పెరిగాయి ఇక్కడ అని చూసుకోవచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా మీ కర్మకి ఫలితాన్ని మీకు మీ కళ్ళ ముందర కనిపించేటట్టు చేస్తుంది. అది మీ యొక్క పరీక్షా ఫలితాలు 10వ తరగతి. అది చాలా చిన్న అంశం. అలానే మీకు ఏదన్నా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, లెటెస్ట్ జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, మీకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదు అని పరిశీలనగా వాళ్ళు తిరిగి ఇస్తే కనుక మీకు అర్థమవుతుంది. అది కూడా వాళ్ళు అన్యాయం చేయకుండా ఉంటే, వాళ్ళు పక్షపాత ధోరణిలో ఉండకుండా ఉంటేనే మీకు అది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్ మీరు రాశారు, దాన్ని దిద్దే వాళ్ళకి మీ మీద ఎటువంటి పక్షపాతం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మీరు ఎవరో కూడా తెలియదు. సో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి సంబంధం లేదు అది. అప్పుడు వాళ్ళు దిద్దేటప్పుడు సరిగ్గా దిద్దుతారు. ఇక వాళ్ళు అన్యాయం చేశారు, ఎవరో ధనం ఇచ్చారు, పలానా హాల్ టికెట్ వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయండి అని ఎవరైనా చెప్తే అది నాకు తెలియదు. సో నిష్పక్షపాతంగా జరిగితే కనుక మీకు న్యాయం వస్తుంది. ఇప్పుడు పరమాత్ముడు అన్నవాడు నిష్పక్షపాతి. ఆయన్ని నేనెంత ప్రార్థించినా, నేను తప్పు చేస్తే నాకు శిక్ష తప్పదు, మీరు తప్పు చేస్తే మీకు శిక్ష తప్పదు. నేను ఒప్పు చేస్తే దానికి రివార్డ్ తప్పదు, మీరు ఒప్పు చేస్తే దానికి రివార్డ్ తప్పదు. సో మీకు ఆ వరం ఇస్తాడు పరమాత్ముడు. అందుకే ఆయన నిష్పక్షపాతి. సో ఎవరి తరఫున పక్షపాతం ఉండదని. మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత మీకు పుణ్యం రావచ్చు, కానీ మీ పాపం మటుకు పోదు. సో అలానే ఎవరు ఏదైతే ఆ జన్మ అలా తీసుకుంటారు. ఇప్పుడు మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి చెప్తూ పరీక్షా విధానం చెప్పాను. అలానే ఇది మనం ఎందుకు ఫాలో అవుతున్నాము, ఎవరు ఎంత రాస్తే ఎందుకు మార్కులు ఇస్తున్నామో అది కర్మ ఫలితం. ప్రపంచం అంతా ఇదే ఫాలో అవుతుంది. ప్రపంచం మొత్తం వాళ్ళకి తెలియకుండానే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఈవిడి పని చేయకుండా నేను వీడికి ధనం ఎలా ఇవ్వాలి. ఇద్దరు కూలి వాళ్ళని పెట్టుకున్నాను, ఒకడు పని చేయకుండా అక్కడ కూర్చొని హాయిగా సొల్లు కబుర్లు చెప్తున్నాడు, ఇంకో అతను పాపం కష్టపడి పని చేశాడు. మరి ఇద్దరికి నేను జీతం ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను కదా. సో ఒకళ్ళకే ఇస్తా, కష్టపడిన వాళ్ళకి. నా ధనాన్ని నేను ఎలా వెచ్చించాలో నాకు తెలుసు. అట్లానే పరమాత్ముడు తన న్యాయాన్ని ఎట్లా వెచ్చించాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు జరగదు. సో నేను తప్పు చేస్తేనే నాకు ఆ కర్మ ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. అలానే ఒప్పు చేస్తేనే ఆ కర్మ ఫలితం వస్తుంది. సో ఈ జన్మలో కొంతమంది అన్యాయం చేస్తూ కూడా ధనం సంపాదిస్తూ సుఖంగా ఉన్నారంటే సుఖంగా లేరు, ధనం సంపాదిస్తున్నారు, అది మటుకు షూర్. సో అది సుఖము అన్నది వేరు విషయము, ధనము అన్నది వేరు విషయం. ధనంతో సుఖం వస్తుంది అనే మైండ్ సెట్ మనకు ఎందుకు పడిపోయిందంటే, చూసి మనం చూపుల్లో ఉంటుంది. మనం వాళ్ళని చూస్తున్నాం, బాబా ఏం ఎంజాయ్ చేస్తున్నారా, ఎంత పెద్ద భవనం కట్టాడు, ఎంత పెద్ద కార్లు, ఎంతమంది నౌకర్లు చాకర్లు ఇంతమంది ఉన్నారని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది తప్పది. అతను అన్యాయం చేసుకుంటూ సంపాదిస్తే కనుక తప్పు. ధర్మంతో సంపాదించి అంత ధనవంతుడైతే రియలీ అప్రిషియేటెడ్. అది అలా చేయాలి. అది మనకు తెలిసిపోతూ ఉంటుంది మనకి. సో దేర్ ఫోర్ ఈ విషయంలో మనము విభేదించాలి. మీతో నేను విభేదిస్తున్నాను. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం చేసిన వాళ్ళకి సుఖం ఉంటుంది, అధర్మం చేసిన వాళ్ళకి సుఖం ఉండదు. ధనం ఉండొచ్చు కాక సుఖం ఉండదు, ఫర్ ష్యూర్. శరీరానికి సుఖం అవసరం. ధర్మం చేసిన వాళ్ళు శరీరాన్ని సుఖపెడతారు. ఎలా అంటే ఏది పడితే తినేరు. ఎంత తినాలి, శరీరానికి ఎంత కావాలి అంతే తింటారు. ఎంతసేపు నిద్రపోవాలి అంతేసేపు నిద్రపోతారు. ఎంతసేపు మాట్లాడాలి అంతేసేపు మాట్లాడతారు. సో ఏది అధికంగా చేయరు, ఏది వ్యర్థపరచరు. ఇలా ధర్మాన్ని కొనసాగిస్తారు. మనకి శ్రీరామచంద్రుడు ఉదాహరణ. ఆయన అడవిలో ఉన్నప్పుడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు ఆయన అడవంతా తిరుగుతున్నప్పుడు లక్ష్మణుడితో అంటాడు, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ రాజభ్రష్టుని, రాజ్యం నుంచి భ్రష్టునయ్యాను, అడవుల పాలు తిరుగుతున్నాను, నా భార్యను కూడా పోగొట్టుకున్నాను, ఎంత ఘోర పాపాలు నేను చేసుంటానో అని వాపోతాడు ఆయన. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఆయన ధర్మపరుడు కాబట్టి కష్టాలు పడుతున్నాడు. కష్టాలు పడుతున్నాడు అంటే పాపాన్ని ఆయన అనుభవిస్తున్నాడు అని అర్థం అనమాట. అందులో సందేహం లేదు.
కానీ పాపాలు అనుభవిస్తూ కూడా తప్పు మార్గంలో వెళ్ళలేదు ఆయన. అరే ఇవన్నీ ఎందుకు, భరతుడి రాజ్యం ఏంటి, నాది రాజ్యం, మా తండ్రి చెప్పాడు, ఆయన తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాను, వేసి నేనే రాజ్యం వెళ్తాను అని అనుకోలేదు. దశరథుడు అంటాడు కూడా, నన్ను తీసుకెళ్ళి కారాగారం వేసి నువ్వే రాజ్యం వెళ్ళు అని చెప్తాడు, అయినా చేయడు. అలాంటి తప్పు మార్గాలు ఎన్నుకోడు. అలా ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు అనుభవించేది అనుభవిస్తారు, అది తప్పదుగా. సో రాముడే అనుభవించినప్పుడు కృష్ణుడు అనుభవించాడు. కృష్ణుడు మరి పుట్టినప్పుడు ఆయన ఎవరికి పుట్టాడు, ఒక రాకుమారికి పుట్టాడు, ఒక రాజుకు పుట్టాడు. అలాంటి అతను జైల్లో పుట్టాల్సి వచ్చింది, కారాగారంలో పుట్టి వెళ్ళి గోకులంలో పెరగాల్సి వచ్చింది. హ్మ్. సో అది సంబంధం లేని విషయం అంటాడు కృష్ణుడు కూడా. శరీరానికి సుఖం కావాలి కానీ ధనంతో సుఖం రాదు, శరీరాన్ని మనం సుఖ పెట్టాలి, మనం ధర్మం చేసి సుఖ పెట్టాలి. ధర్మం అంటే ఏంటి, మీ విధిని మీరు నిర్వర్తించటం, అదే ధర్మం. ఎదుటివాడిని చూసి వాడు ఎంత సంపాదించినా తప్పు సంపాదించినా తప్పే అని చెప్పగలగాలి. ఆ ధైర్యం ఉంటేనే కదా ధర్మం అనేది ఉండేది. సో అలా మీరు, అది సుఖం. కానీ మిమ్మల్ని మీ భార్య అర్థం చేసుకోవాలి, మీ పిల్లలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంచు కూడా అర్థం చేసుకోరు. నువ్వు ధనం తీసుకొస్తేనే అర్థం చేసుకుంటావు అనే వాళ్ళే 90% ఉంటారు. కాబట్టి మీరు వివాహం చేసుకునే ముందు చేసుకోవాలా వద్దా అని ఆలోచించుకోండి, అది ధర్మం. ధర్మం చాలామందికి తెలియదు. పెళ్లి చేసుకునేటప్పుడు 24 ఏళ్ళకు ఒక కుర్రవాడికి వచ్చి పెళ్లి చేసేసుకుంటాడు. కానీ ఎంతమంది పిల్లల్ని కనాలి, నా దగ్గర ఎంత ధనం ఉంది, నేను ఏం ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగంతో భార్యని పిల్లల్ని పోషించగలనా లేదా, భార్యని అడిగి అమ్మ ఇగో మరి నా జీతం ఎంత, మన ఇద్దరికే సరిపోదు, మరి పిల్లల్ని కందామా వద్దా అన్న ఆలోచన పెట్టుకోవాలి. సో కన్నప్పుడు ఓకే, ఎంతమందిని కనాలి, ఒక్కళ్ళనా ఇద్దరినా 10 మందినా, ఎందుకంటే వాళ్ళకి నేను చేయాల్సిన న్యాయం ఉంటుంది, అది చేయగలనా లేదా. అలా ఆలోచించకుండా చేసేవాడు పశువు అంటారు. మనం పశువుల్ని మన భారతదేశంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్పదని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఆ, ఆ, ఆయనే ఇస్తాడని చెప్పుకుంటూ పిల్లల్ని కనేస్తూ ఉంటారు. వాళ్ళని రోడ్ల మీద పంపించేస్తారు, వాడి ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తాడు. వాడికి ఎందుకంటే వాడికి ఇంట్లో ధర్మం లేదు, వాడు నేర్చుకున్నది ఏం లేదు అక్కడ. కాబట్టి వాడు అన్యాయంగా పెరుగుతూ ఉంటాడు అనమాట. సో ఇలానే మన దగ్గర కూడా రాజకీయ నాయకులు కానీ, జడ్జిలు కానీ, పోలీసులు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అన్యాయంగా పెరిగేసుకుంటున్నారు. ధనం వెనకేసేసుకుంటే వాళ్ళకి సుఖం వస్తుంది అనుకుంటున్నారు, పిచ్చి మాట. ధర్మం పాటిస్తే సుఖం వస్తుంది అనమాట. సో శరీర ధర్మాన్ని పాటించటం శరీరానికి సుఖం, మానసిక ధర్మం పాటించటం మనసుకు సుఖం, అంటే శాంతి. అలానే జ్ఞానాన్ని పెంచుకోవటం అన్నది ఆత్మకు ఆనందం. సో ఈ మూడు ఉంటాయి. ధనం కావాలి, వేదం అంతా చెప్తుంది ధనం సంపాదించండి, ధనం సంపాదించండి అని చెప్తుంది. సంపాదించిన దాంతో ధర్మంగా సంపాదిస్తే సుఖం వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో ఇది విశేషం అండి. తప్పకుండా కర్మ ఉంది. అసలు ఈ కర్మని నిరూపించగలం అంటే మనం ఇప్పుడే నిరూపిస్తున్నా కదా, మనం ఏ కర్మ చేస్తున్నామో దానికే ఫలితం వస్తుంది, కానీ ఇంకోటి రాదు. వేడి నీళ్ళలో చేయి పెడితే చేయి కాలుతుంది, అది ధర్మం. ఎస్, అన్యాయం చేస్తే వాడికి అన్యాయానికి ఫలితం వస్తుంది. ఎప్పుడు వస్తుందండి, వాడు ఇప్పుడు ఈ లంచం తీసుకున్నాడు, 30 ఏళ్ళ నుంచి లంచం తీసుకుని ఇంత పెద్దగా ఎదిగాడు, వాడిని ఎవ్వడు శిక్షించిన వాడు లేడు అంటే, ఎవ్వడూ శిక్షించలేదంటే రాజు శిక్షించలేదని అర్థం అనమాట. సో రాజు యొక్క కర్తవ్యం అది. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన కర్తవ్యం అది. ఆయన కింద వాళ్ళకి చెప్పాలి, ఖచ్చితంగా ఎవడన్నా అన్యాయం చేస్తే వాడిని శిక్షించాలని చెప్పాలి. అలానే ఆ కింద వాళ్ళకి ఇంకా కింద వాళ్ళకి చెప్పాలి, ఆ కింద వాళ్ళు ఇంకా కింద వాళ్ళకి చెప్పాలి, అలా వరుసలో రావాలి. ఎక్కడన్నా అన్యాయం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక చోట జరిగింది, ఇలా జరిగింది అని తెలిసినప్పుడు పైనున్న అధికారి నెక్స్ట్ అధికారిని శిక్షించాలి. ఎందుకంటే నువ్వు ఎందుకు కేర్ తీసుకోవాలి, చెప్పాను తీసుకోమని చెప్పి, నీ కర్తవ్యం అది అన్నప్పుడు అతని కింద అధికారి శిక్షించాలి. ఇలా వరుస పెట్టి రావాలన్నమాట, అప్పుడే అది జరుగుతుంది. రాజే అట్లా లేడు, ఇంకా మనకి అప్పుడేమవుతుంది. అందుకని ఇది ప్రజలు చేస్తున్న అన్యాయం, ప్రజలే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు, ప్రజలు తిరగబడతలేరు. తిరగబడాలి ప్రజలు, మాకు ఇటువంటి రాజ్యం కావాలి, ఎవ్వడు ఒక్కడు కూడా కరప్ట్ అయి ఉండకూడదు, కరప్షన్ ఉన్నవాడిని అప్పటికప్పుడు శిక్షించేసేయాలి, అలాంటివి మాకు కావాలి అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు ప్రజలు చైతన్యం వస్తేనే మార్పు వస్తుంది. అలాంటి చైతన్యం లేని ప్రజలు అధర్మపరులు. అలాంటి అధర్మపరుల పక్కన మీరు ఉండడం పడితే మీకు అవే కష్టాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా అధర్మమే చేస్తూ ఉంటారు.
తెలియకుండా నేనేమి లేదండి ఉదాసీనంగా ఉన్నా, ఉదాసీనం కూడా అధర్మమే అదనమాట. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వరుస పెట్టి అన్ని చోట్ల జరుగుతాయి, ప్రపంచం అంతా జరుగుతోంది. భారతదేశంలో ధర్మదేశం అంటారు కానీ ఇప్పుడు అధర్మ దేశం కింద మారింది అది. ఎందుకంటే ధర్మపరులు తక్కువైపోయారు, భయపడుతున్నారు. సో భయం అన్నది ఎందుకు వస్తుందంటే పరమాత్ముడు అంటే ఎవరో తెలియకపోవడం వలన భయం వస్తుంది. పరమాత్మ న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు భయం రాదు. ఇది విశేషం అనమాట. సో రాముడే ఏడ్చాడు, కృష్ణుడు ఏడ్చాడు. సో అలా కాకుండా ధర్మరాజు అడవుల పాలైపోయాడు. మరి జూదం ఆడబట్టే కదా వెళ్ళాడు, లేకపోతే ఎందుకు వెళ్తాడండి? సో అధర్మం అది. జూదం అధర్మం అని చెప్పి వేదం అంతా ఘోషిస్తుంది. అలాంటప్పుడు అతను అధర్మం ఎందుకు చేశాడు? అతను ధర్మపరుడు ఎట్లయ్యాడు? అతన్ని అనుసరిస్తూ అన్నదమ్ములు వెళ్ళిపోయారు, మా ధర్మం ఇది అన్నారు. సరిపోయింది, ఇంకేంటి. అలానే ద్రౌపది కూడా వెళ్ళింది. సో ఇలా అన్యాయం జరిగింది. అసలు ధృతరాష్ట్రుని రాజుగా చేయడం ఇంకొక అధర్మం. సో మొత్తం అధర్మం అధర్మం అధర్మమే జరిగింది అక్కడ. సో అందుకని అట్లా చచ్చారు వాళ్ళందరూ. సో మనం ఇది అర్థం చేసుకోవాల్సింది అంటే అక్కడి నుంచే భారతదేశం పతనమైంది. సో అలాంటి అన్యాయం జరగకూడదు అని నిర్ణయించి పెద్దలందరూ కూర్చొని చేస్తే అప్పుడు సరిగ్గా జరిగేది. ఇది ఇదివరకు కూడా చెప్పాను నేను ధర్మం గురించి చెప్పినప్పుడు. సో మొత్తానికి ఏంటంటే అధర్మపరులు వాళ్ళు ఎంత ధనవంతులైనా వాళ్ళు చేసిన అన్యాయాలకు శిక్ష పడక తప్పదు. కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని టైమ్లీ జరుగుతాయి. సో ఇప్పుడు అతను పూర్వజన్మలో కొన్ని మంచి పనులు చేశాడు అనుకోండి, దానికి మంచి ఫలితాలు భగవంతుడు ఇక్కడ ఇవ్వాలి కదా. ఆ మంచి ఫలితాలు ఇస్తున్నప్పుడు అతను అన్యాయం చేస్తున్నాడు అనుకోండి, వాటికి కూడా మళ్ళీ ఇస్తాడు. సో అది తప్పదు, ఆయన నిర్ణయం అది. సో మనం ఏమి చేయలేం దానికి, ఖచ్చితంగా జరుగుతుంది. మరి వేదంలో కర్మల గురించి ఏమైనా చెప్పాడా అంటే వేదం అంతా కర్మల గురించే చెప్పాడు. కొన్ని చూద్దాం పట్టండి ఇప్పుడు, చూస్తే మీకు అది అర్థమవుతుంది. కర్మన్, కర్మ, కర్మ అన్న పదం యాక్చువల్గా కర్మన్ అన్న పదం అనమాట. ఇది నపుంసకలింగము. క్రూ ప్లస్ మనిన్, మనిన్ అన్న ప్రత్యయం చేరిస్తే వచ్చేది క్రూకి చేస్తే క్రూ అన్నది ధాతు. సో క్రియతే ఇది కర్మ, క్రియతో ఏర్పడేదే కర్మ. క్రూ కరణే కరతి, కరతే కరతి కరతి, చేయుట అని అర్థం అనమాట. అపకర్మన్ దుష్ట ఆచరణం కలవాడు. సో అపకర్మం తెలవాలంటే కర్మం తెలవాలి ఫస్ట్. సో రకరకాల కర్మల్ని మన వాళ్ళు మన శాస్త్రాల్లో వచ్చారు. కొన్ని కొన్ని శాస్త్రాల నుంచి తీసి నేను ఇక్కడ రాస్తున్నాను మీకు. త్రికర్మలు: యజ్ఞము, వేదాధ్యయనము, దానము. ఈ మూడింటిని కలిపి త్రికర్మలు అంటారు అన్నమాట. సో యజ్ఞం చేయటము, వేదాధ్యయనం చేయటము, దానము చేయటము అన్నది మనకి త్రికర్మలు. దానం ఎట్ట చేస్తామండి? ధనం ఉంటే కదా దానం చేసేది. ధనమో, ధాన్యమో, వస్త్రమో ఏదో ఒకటి ఉంటే కదా దానం చేసేది. సో ఈ వేదాధ్యయనం చేసిన వాడికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? వేదంలో ఉంటుందన్నమాట. సో తద్వారా వచ్చిన ధనాన్ని దానం కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఈ వేదాధ్యయనం అనేది ప్రతి ఒక్కరు చేయవలసిందే అనమాట. మానవ మాతృడు ఎల్లరూ చేయవలసింది వేదాధ్యయనం. యజ్ఞము చేయవలసింది. ఇక త్రివిధ కర్మలు. ఈ త్రివిధ కర్మలు ఇప్పుడు త్రికర్మలైన త్రివిధ కర్మలు. సంచితము ప్రోగు చేయబడినది అంటే మనం ఇప్పుడు చేసుకుంటూ పోయాం. ఇందాక మీరు అడిగారు, ఒకడు చాలా అన్యాయం చేసి ధనం సంపాదిస్తారు, అవన్నీ కూడా సంచిత కర్మలు అవుతాయి అన్నమాట. సో అందుకనే వాటికి సంచిత కర్మలకి మెల్లగా మనకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. క్రియమాణము, క్రియమాణము అంటే అప్పటికప్పుడు చేస్తున్న కర్మలకి ఫలితాలు రావటం. ప్రారబ్ధము, శరీరం ఎత్తడు కర్మ విశేషం. ఎందుకు ఈ శరీరాన్ని పొందాలి, ఈ ఫలానా కుటుంబంలో అతను ఎందుకు పుట్టాలి, అలా పుట్టి అతను ఎలా పెరుగుతాడు, అతను చేసిన కర్మల్ని బట్టి ఉంటుంది కాబట్టి అది ప్రారబ్ధము అంటారు. ప్రారంభింపబడిన కర్మం అనమాట. సరే, మళ్ళీ త్రివిధ కర్మల్లో విహితము అని ఒకటి. విహితం అంటే చేయగలిగేవి, నిషిద్ధము అంటే చేయకూడనివి, ఉదాసీనము తటస్థముగా ఉంటున్నవి. ఇలా మూడు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ విహిత కర్మలన్నీ వేదం చెప్తుంది. వేదం చెప్పనివి నిషిద్ధము అని అర్థం అన్నమాట. సో ఇంకా నిషిద్ధాన్ని విడిగా చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. విహిత కర్మలు, చేయవలసిన కర్మల్ని వేదం చెప్తుంది, చేయకూడని కర్మలు కూడా కొన్ని చెప్తుంది. కానీ వేదం చెప్పనివి ఏమైనా ఉంటే అవి నిషిద్ధాలు, ఖచ్చితంగా నిషిద్ధాలు. ఉదాసీనము, అది చేయగలనో లేదో, ఇప్పుడు వేదాధ్యయనం చేయలేను అనుకున్నవాడు ఉదాసీనంగా ఉంటాడనమాట. అటు చేయకుండా ఉండడు, చేసేవాడిని ఆపడు, తను చేయడు. అది ఉదాసీనత అనమాట. సో మానసికం ఇంకోటి, ఇష్టదేవతా ధ్యానం. అది మానసికంగా చేసేది ఏంటంటే ఇష్టదేవతా ధ్యానం చేయటాన్ని ప్లస్ వాచకము, మంత్రజపము. మంత్రజపం కాకుండా వాచకం నోటితో గట్టిగా మాట్లాడేదన్నమాట. కాయికము, కాయికం అని శరీరంతో చేసేది. సో మానసిక, వాచక, కాయిక ఈ మూడింటిని కర్మలు అంటారు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే కర్మలు చేయాలి అంటే మనసులో అది పుట్టాలి.
పుట్టకుండా మనం కర్మలు చేయలేమన్నమాట. సో లెట్ అస్ సే ఇప్పుడు మీకు మనము మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఇది కర్మ. నేను మాట్లాడే ముందు నేను ఆలోచిస్తా ఏం మాట్లాడాలి. దానికి మాట్లాడడానికి, చేత్తో చేయడానికి అన్నిటికీ కూడా శక్తి అవసరం. ఈ శక్తి లేనిదే మనం కర్మలు చేయలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆలోచనకు కూడా శక్తి అవసరం. సో ఎక్కడెక్కడ శక్తి వినియోగించబడుతోందో అక్కడక్కడ కర్మలు చేయబడుతున్నాయి. ఇది తథ్యము. ఇది కర్మ సిద్ధాంతం అన్నమాట. కర్మ అంటే అది. ఇప్పుడు ఆ కర్మ మంచి కర్మ, చెడు కర్మ అన్నది డిఫైన్ చేసేది వేదం. విహిత కర్మలు అంటారు. అలా కాకుండా నిషిద్ధ కర్మలు ఉంటాయి. ఇవి చేయకూడదు అని చెప్పారు. సో విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు కాకుండా ఏదైతే ఉదాసీనంగా ఉంటారో, ఎవరైతే కర్మలు చేయకుండా ఉంటారో వాళ్ళు ఉదాసీనులు అన్నమాట. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు అని మీరు అన్నారు. బ్రాహ్మణుడు చేయవలసిన కర్మలు 6. అవి ఏంటివి? యజ్ఞం చేయడము, చేయించటం, వేదాధ్యయనం చేయటము, చేయించటం, దానం పుచ్చుకోవటము, దానం ఇవ్వటం. ఈ 6 కర్మలు చేసేవాడిని మాత్రమే బ్రాహ్మణుడు అన్నారు. అలాంటి వాడిని మీరు పేదవాడిని ఒక్కడిని చూపించండి. ఉం. చూపించలేరు. ఎందుకంటే ఈ 6 కర్మలు చేస్తున్నవాడు ధనవంతుడు, అతి ధనవంతుడు కాకపోయినా తను సమృద్ధిగా ఉంటాడు. ఈ 6 కర్మలు. లేదండి మనం చూస్తున్నాం కొంతమంది యజ్ఞాలు చేస్తున్నారు కానీ వాళ్ళు పెద్దగా ఉన్నారు. ఉం. యజ్ఞం చేయించటం. చేయించటం అంటే ఇంటింటికి వెళ్ళాలి. అమ్మా బాబు యజ్ఞం చేయండి మీరు. మీకు చేయదలుచుకుంటే కనుక నన్ను పిలవండి, నేను వచ్చి చేస్తాను అని చెప్పాలి. నాకు ఈ యజ్ఞం తెలుసు, ఈ ఫలానా యజ్ఞం చేయించగలను, ఇది చేయించగలను అని చెప్పి చెప్పుకుంటూ తిరగాలి. ఎవరిని బలవంతం పెట్టకూడదు, భయపెట్టకూడదు. ఇది చేయకపోతే మీరు నాశనం అయిపోతారు, ఇలాంటి మాటలు చెప్పకూడదు. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేను వస్తాను అని చెప్పి ఇంటింటికి వెళ్ళాలి. అలానే పెద్ద పెద్ద యాగాలు చేయాలి. చేయాలంటే ధనం కావాలి. శ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళాలి, వైశ్యుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, ధనవంతుల దగ్గరికి వెళ్ళాలి. బాబు మీరు కాస్త ఈ యాగానికి సహాయపడండి అని చెప్పి అందరి దగ్గర నుంచి కొంత కొంత తీసుకోవాలి. లేకపోతే ఒకే అతను కనుక ఇస్తాను అంటే అతని దగ్గర నుంచి తీసుకోవాలి, యాగం చేయించాలి. చేసేటప్పుడు నా దక్షిణ ఇది నాయన, నేను ఇది తీసుకుంటాను నా యొక్క పుట్టకూటికి, నా సంసారం నడవడానికి అని చెప్పుకోవాలి, తీసుకోవాలి. లేదు ధనవంతుడే ఆలోచించి ఇవ్వాలి, ఆలోచించాలి. ఉమ్, ఆలోచించి చేయాలి ఈ పని. ఎంత ధనం ఇవ్వాలి నిర్ణయించాలి. నిర్ణయించి నేను నీకు ఇది ఇస్తాను మరి నీకు ఓకేనా అని అడిగి చేయాలి. సో ఇవన్నీ కూడా జరగాలంటే ధర్మం తెలవాలి. ఆ ధర్మం తిరగకపోతే ఎట్లా? దానికి వేదాధ్యయనమే కారణం అన్నమాట. సో వేదాధ్యయనం చేయటం మూలంగానే సాధ్యం అవుతుంది. సో అలానే వేదాధ్యయనం చేయించటం కూడా ముఖ్యం. సో చెయ్యటము, చేయించటం. ఇప్పుడు మీరనే ఆ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయించట్లేదు, చేయిస్తే పక్షపాతంగా చేయిస్తున్నారు. కొంతమందికే మేము చేస్తాము, ఇలా పుట్టిన వాళ్ళకే, ఇలా ఉన్న వాళ్ళకే మేము చేయిస్తాము అనేవాళ్ళు పక్షపాత ధోరణి. ఉం. ఇది గుర్తుపెట్టుకోండి. అదే కనుక బ్రాహ్మణులే వేదం చదవాలనుకుంటే మరి శ్రీరాముడు ఎందుకు వేదం చదివాడు? ఆయన క్షత్రియుడు కదా. ఆ క్షత్రియులు కూడా చదవచ్చండి. వైశ్యులు చదవచ్చు, శూద్రులు చదవచ్చు. చదవలేని వాడు మాత్రమే శూద్రుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. చదవలేని వాడు వేదం నేను చదవలేని బాబు, నాకు ఆ కష్టం రాదు, నా బుర్రకి ఎక్కట్లేదు అనుకున్న వాడు మాత్రమే శూద్రుడు అవుతాడు. కానీ మిగతా ముగ్గురు కూడా ఎవరైతే చదవగలుగుతారో, చదివి ఏ ఏ వర్ణాల్లో వాళ్ళు స్థిరపడతారో అవి ఉంటాయన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకాస్త ముందుకెళ్తే ఇంకేం జరుగుతుందో తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు మనము త్రివిధ కర్మలు చెప్పుకున్నాం. అందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే శాస్త్రవిహితమైన క్షత్రియుడు, అంటే శాస్త్రం చెప్పినట్టుగా ఆచరించే క్షత్రియుడు ఆచరించదగిన తగినది కర్తవ్యం. అధ్యయనాధ్యాపన అంటే అధ్యయనం, వేదాధ్యయనం చేయాలి, అధ్యాపన కూడా చేయాలి. ఆయన కూడా చెప్పాలి వేదం, అది కూడా ముఖ్యం అన్నమాట. దానము, తర్వాత ప్రజారక్షణ. ప్రజారక్షణ అంటే రకరకాల రక్షణలు. అంటే న్యాయ వ్యవస్థ ఒకటి, ట్యాక్సులు కలెక్ట్ చేసి వాడికి కావాల్సిన సప్లై చేయటం ఇవి ఒకటి, తర్వాత వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వటము, అంటే ఆరోగ్యం కోసము ఆసుపత్రులు అలాంటివి కట్టించటము, ఇవన్నీ కూడా వైద్యశాలలు ఇవన్నీ చేయడం అన్నీ కూడా రక్షణే. అన్నిటికీ క్షత్రియుడే కారణం అన్నమాట. సో క్షత్రియుడు చాలా ముఖ్యం దేశానికి. అలాంటి వాడిని క్షత్రియుడు అనాలి. కానీ ఇవేమీ చేయని వాడిని క్షత్రియుడు ఎలా అంటాము? ప్రజారక్షణ చేయాలంటే ధర్మం తెలిసి ఉండాలి. సరే, చతుర్విధ కర్మలని కొంతమంది ఇలా డిఫైన్ చేస్తారు. యతి కర్మలు ధ్యానము, శౌచము, భిక్ష, ఏకాంతంగా నుండుట.
సో ఇది యతి అంటే ఏంటి, సన్యాసులు అనమాట. సో అలాంటి వాళ్ళు యతి అని ఒక రకమైన కర్మలు చేసేవాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళకనమాట. సో తర్వాత ఇంకొక రకం కృచ్ఛ్రము, చాంద్రాయణము, నిత్యము, నైమిత్తికము. సో కృచ్ఛ్రము అంటే ఏమిటంటే ఇది మరీ హీనమైందనమాట. సో ఇది చాంద్రాయణము, ఇది ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి నుంచి ఇంకో పౌర్ణమి దాకా కానీ, ఒక అమావాస్య నుంచి ఇంకో అమావాస్య దాకా కానీ చేసే చాంద్రాయణము అంటామని. జనరల్గా అమావాస్య టు అమావాస్య చేస్తారు. అమావాస్య నాడు ఒక గింజ తింటారు, పాడ్యం నాడు ఒక గింజ తింటారు, తర్వాత రెండో రోజున రెండు గింజలు తింటారు. ఇలా 15 రోజులకు వచ్చేటప్పటికి 15 గింజలు తీసి తింటారు, అంతే. ఆ రోజంతా ఇంకేం తినరు అనమాట. ఇలా దారుణంగా చేసేవాళ్ళు చాంద్రాయణం అనమాట. సో అది వాళ్ళు ఈ కృత్యం కూడా అదే. అదేంటంటే వాళ్ళు పాపాన్ని హరింప చేయడం కోసం అలా చేస్తారు. నిత్యము నిత్యము చేయవలసిన కర్మలు ఉంటాయన్నమాట. ఏవైతే రోజువారీగా మనం పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఏ ఏ కర్మలు చేయాలో నిత్యము అంటారు. అది కాకుండా నైమిత్తికము అంటే నిమిత్తం వల్ల కలిగినది. సడన్గా భోర్న వర్షం పడుతోంది, సో అప్పుడు ఏమవుతుంది, వరదలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి, లేకపోతే ఎండలు విపరీతంగా మాడిపోతున్నాయి, వర్షాలు లేవు అన్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ నైమిత్తిక కర్మలు అన్నమాట. షట్కర్మలు అని 6 కర్మలు కొంతమంది వేరే రకంగా డిఫైన్ చేసినవి ఉన్నాయి. దౌతి, బస్తి, నేతి, త్రాటకము, నౌలికము, కపాలభాతి ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఒక రకంగా యోగం అభ్యసించే వాళ్ళు చేస్తారు. ఇది మన మ్, యోగ దర్శనం రాసిన పతంజలి మహర్షి రాసినవి కావు ఇవి, వేరే వాళ్ళు చేసేవి ఇవి. అంటే హఠయోగము అలా అంటారు అన్నమాట వాటిని. సో ఇలాంటివి ఉంటాయి షట్కర్మలు. తర్వాత అధ్యాపనము, అధ్యయనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము, ఇవి నేను చెప్పిన 6 కర్మలు. ఇవి బ్రాహ్మణులు చేయవలసిన కర్మలు. మనుస్మృతి 10:75. సో ఇది మనుస్మృతిలో చెప్పబడింది ఇలాంటి కర్మలు. అలానే పశురక్షణ, దానము, యజ్ఞము, అధ్యయనము, వాణిజ్యము, కుసీదము, ఇవి వైశ్యుల కర్మలు. సో పశు రక్షణ చేయాలి వాళ్ళు, అంటే పశుపాలన చేయాలి. అంటే ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని, గుర్రాల్ని వీటన్నిటిని పాలన చేయాలి. అంటే వాటిని రక్షించాలి, వాటికి మంచి తిండి దొరికేటట్టు చేసి, వాటిని ఆరోగ్యంగా ఉండేటట్టు చేసి వాటిని రక్షించాలి. రక్షించి వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ని ప్రజలందరికీ అందించాలన్నమాట. ఇది పశురక్షణ. తర్వాత దానము, వాళ్ళు దానం కూడా చేయాలి. యజ్ఞము, వాళ్ళు యజ్ఞం కూడా చేయాలి. అధ్యయనము, వేదాధ్యయనం చేయాలి. వాణిజ్యము అంటే వ్యాపారం చేయాలి. కుసీదము అంటే ఇంట్రెస్ట్కి ధనం ఇవ్వటం అన్నమాట. సో ఒక బ్యాంక్కి వెళ్ళి మనం లోన్ తీసుకుంటాము, ఆ లోన్కి ఇంట్రెస్ట్ కడుతుంటాం, ఇలా చేసేది కుసీదం. ఇది మనుస్మృతి 1:90. సో సంధ్యాస్నానము, జపము, హోమము, దేవతా పూజ, ఆతిథ్యము, వైశ్వదేవం, ఇవి నిత్యకర్మలు అని చెప్పి బ్రాహ్మణుల కోసం పరాస్మృతిలో 1:39 పెట్టారు. కానీ ఇది బ్రాహ్మణులే కాదు, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరూ చేయవలసినవి. ఏవి ఎన్ని చేతనైతే అన్ని చేయవలసినవి. అలానే దేవపూజ, తర్వాత గురూపాసన, స్వాధ్యాయము, సంయమము, తపస్సు, దానం అని కొంతమంది డిఫైన్ చేస్తారు ఈ 6 కర్మల్ని. సో అలానే వేదాభ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియ సంయమము, అహింస, గురుసేవ, ఇవి కూడా మోక్షోపాయ కర్మలు అని చెప్పి కొంతమంది ఇలా డిఫైన్ చేస్తారు. కానీ ఏది డిఫైన్ చేసినా వేదం నుంచి తీసుకొని ఆ తర్వాత వాళ్ళు తెలిసినవి చేసి అభ్యాసం చేసి చెప్పినవి అనమాట ఇవి కొన్ని. ఇలానే నెక్స్ట్ దానికి వెళ్దాం. నవకర్మలను కొంతమంది డిఫైన్ చేస్తారు. శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జము, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము, భగవద్గీత 18:42 అని చెప్పి ఒకళ్ళు డిఫైన్ చేశారు. ఇవి చేయాలి, ఇవి చెయ్యి, ఇవి నవకర్మలు చేయండి అని చెప్తున్నారు. దేనికి చెప్పారు అనేది చెప్పాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సమము, దమము, తపస్సు అన్నవి సామాన్యంగా రోజు మనం కొంత చేస్తాం, కానీ విరివిగా ఎక్కువగా చేసేవాళ్ళు మోక్ష సాధనకు వెళ్తారు అలా. తర్వాత స్నానము, సంధ్య, జపము, హోమము, స్వాధ్యాయము అంటే తను చదువుకోవడము, వేదం నుంచి తీసి చదువుకోవడం స్వాధ్యాయం అంటారు అనమాట. స్వ అధ్యాయము, తనకు తానుగా అధ్యయనం చేయటం. దేవతార్చనము, దేవతార్చనం అంటే యజ్ఞం. వైశ్వదేవము, అలానే ఇదొక రకమైన యజ్ఞం. అంటే విశ్వంలోని దేవతలకి చేసేది వైశ్వదేవం. సో ఏ దేవతకి అంటే వాయువుకి, అగ్నికి, జలానికి, అలానే పండితులకి, ఋషులకి చేయవలసినవన్నీ వైశ్వదేవం అంటారు. ఆతిథ్యము,
పితృతర్పణం. ఇది పితృతర్పణము అంటే ఏంటంటే పితరులని బాగా చూసుకోవటము అని అర్థమాట. వాళ్ళని తృప్తిపరచడం. తర్పణం అంటే తృప్తి. తృప్తిపరచటము అంటే ఏంటి? పెద్దవాళ్ళకి భోజనాదులు ఏర్పాటు చేయడము, వస్త్రాదులు ఏర్పాటు చేయటము, అలానే గృహం ఇవ్వటం, ఇలాంటి సౌకర్యాలు కొంత తనకు వీలైనంతగా చేయటాన్ని పితృతర్పణము అంటారు. తర్వాత షోడశ కర్మలు: గర్భాధానము, పుంసవనము, సీమంతము, జాతకర్మం, నామకరణము, అన్నప్రాసనం, చౌలము చూడకర్మ అంటే జుట్టు తీసేయటం, కర్మవేద అంటే చెవులు కుట్టించడం, ఉపనయనము, వేదారంభము, సమావర్తం అంటే వేదారంభం అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ తీసుకోవడం అంటే సమావర్తనం, వివాహం, డిగ్రీ తీసుకున్న తర్వాత వివాహం, వివాహం తర్వాత గృహప్రవేశము. గృహప్రవేశం అంటే ఒక ఇల్లు కట్టించుకొని ఇంట్లో ప్రవేశించడం. వానప్రస్థము అంటే మొత్తం గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళడం. తర్వాత సన్యాసం, తర్వాత అంత్యేష్టి. ఇవి షోడశ కర్మలు. ఇది షోడశ సంస్కారాలని పేరు వీటికి. సో ఈ కర్మలు కూడా మనం చేయాలి అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా చేస్తే ఇవి కర్మలు. ఈ కర్మల మూలంగా ఇవన్నీ విహిత కర్మలు. విహిత కర్మలు అంటే ఏంటి? చేసే కర్మ. మనం చేసే కర్మలు ఇవి అని చెప్పడం అనమాట. సో మానవులంతా ఇవి చేయాలి. సో చేస్తే ఇవి కర్మలు. మిగతావన్నీ అపకర్మలు. ఇవి చెయ్యకపోవడం అపకర్మే. ఉదాసీనంగా ఉండకూడదు. సో కర్మలు చేయాలి. విహిత కర్మలు కష్టపడి మనం చేయాలి వీటిని. ఇలా చేయటమే దృష్టి. ఇంకో దృష్టి ఉండకూడదు. సో వీటిల్లోనే మీరు మరి అయితే మరి ట్యాక్స్ కట్టడము అండి, అది కూడా కర్మలోకి వచ్చేస్తుంది. మరండి భోజనం చేయటం, అది కూడా కర్మలోకి వస్తుంది. సో ఆ కర్మల్లో విధించిన వాటిల్లో వాటి ఎక్స్ప్లెనేషన్స్ విడివిడివిడిగా ఉంటాయన్నమాట. సో ఆ కర్మలన్నింటినీ విహిత కర్మలు అంటారు. విహిత కర్మలు అని ఒక పదం ఇచ్చిన తర్వాత వేదంలో చెప్పబడిన కర్మలు అని అర్థం అనమాట. ఇంకే కర్మలు కాదు. సో ఇలా మనం అన్నిటినీ మనం అర్థం చేసుకొని వేదంలో కూడా రాజు తప్పు చేస్తే ఎలా శిక్షించాలో కూడా ఉంది. సో దేర్ ఫోర్ ప్రజలు ఎలా అని నిర్ణయించుకోవాలంటే ఆ జ్ఞానం రావాలి. సో అలా పండితులు ప్రతి ఇంటికి వెళ్ళి వీలైనంత మటుకు చెప్తూ ఉండాలన్నమాట. సభలు పెడుతూనే ఉండాలి. బ్రాహ్మణులు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే సభ పెట్టడం. ఉమ్, సభ పెట్టడము, మాట్లాడటం. చెప్పిందే చెప్తావయా నువ్వు అని వాళ్ళు అంటారు. అన్ననుగా అని చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళ బుర్రలోకి వెళ్ళటలేదు అది. వెళ్ళేదాకా చెప్తుండాలి. నాయనా ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పాలి. ఫస్ట్ మనం పాటిస్తూ వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో ఎంత వీలైతే అంత పాటించటము, చెయ్యటము, చెప్పటము ఇది బ్రాహ్మణుడి కర్తవ్యం. ఇలా బ్రాహ్మణులు అందరూ నిర్ణయించుకోవాలి, చేసి తీరవలే. అలానే క్షత్రియుడు అన్నవాడు ధర్మాన్ని పాటించవాలి. ఎక్కడ అధర్మం జరిగితే వెళ్ళి ధర్మం జరిగేటట్టుగా పోరాడాలి. అతనే క్షత్రియుడు. అలానే మంచి ఆహారాన్ని, మంచి వస్తువుల్ని నీతిగా, నిజాయితీగా ప్రజలకు అమ్మటం, వాణిజ్యం చేయటం, ఆ వస్తువుల్ని సంపాదించటం, వాటిని తీసుకొచ్చి వీడికి శుద్ధి చేసి వీళ్ళకి అమ్మటం, ఇవన్నీ కూడా వైశ్యుడి పని. మరి శూద్రుల పని ఏంటంటే ఇవి చేత కాని వాడు, గుర్తుపెట్టుకోండి. ఇవి చేత కాని, ఈ మూడిట్లో ఏది చేసినా వాడు ఆ వర్ణానికి చెందేవాడు. చేత కాని వాడు శూద్రుడి కింద తయారవుతాడు. వాడు ఏం చేయాలంటే అతనికి ఏం చేత కావట్లేదు, అప్పుడు అతనికి మనమే పని ఇవ్వాలి. అంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ అండ్ వైశ్యులు పని కల్పించి ఇవ్వాలి. కల్పించి ఇవ్వాలి. ఎస్, ఇచ్చి బాబు ఇది చేయి, నువ్వు చేస్తే నీకు ఈ జీతం, నీకు ఇది ఆహారం, నీకు ఉండడానికి ఇది అని ఏర్పాట్లు చేయాలి. ఇది మనకి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సో అలా మనం దానికి సహకరించాలి. మనం అంతా యాక్టివ్గా పాల్గొనాలి. అంతేగాని నా పని అయిపోయింది, వాళ్ళని ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేసాను, హాయిగా కాళ్ళు జాపి టీవీ చూసుకుంటాను, ఛాయ్ తాగుతాను, కబుర్లు చెప్పుకుంటాను, పెద్ద పార్టీలన్నీ అటెండ్ అవుతాను, తాగి పడిపోతాను. ఇలాంటి కాదు, తప్పది. ఉద్యోగం సంపాదించడానికి చేస్తాము, దాంతోపాటు విజ్ఞానాన్ని జనాలకు పంచాలి. అంటే ఫస్ట్ మనం చదవాలి. సో విజ్ఞానాన్ని పెంచుకునే వ్యవహారం చేయాలి. ఇవన్నీ మంచి కర్మలు అనమాట. సో విహిత కర్మలు, ఈ విహిత కర్మలు చేస్తే కానీ మీకు మంచి జీవితం ఉండదు. ఈ జీవితము బాగుంటుంది, వచ్చే జీవితము బాగుంటుంది. సో ఇవన్నీ చేయగలగాలి. ఇదండి హరికృష్ణ గారు. సో కర్మలు ఉన్నాయి, లేకపోతే మనం అందరూ ఇన్ని బాధపడం. చిన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి చివరిగా చెప్పి ముగిస్తాను. ఒక కార్ ఫ్యాక్టరీలోంచి కార్లు బయటకు వస్తున్నాయి. అన్ని కార్లు ఒకే రకంగా ఉంటాయి. ఇంకా అన్నిటికీ ఒకటే మెషినరీ, ఇంకేం లేదు. కర్మ సిద్ధాంతమే లేకపోతే మనం అందరం ఒకే రకంగా ఉంటాం. అందరం చూడ్డానికి ఒకే రకంగా ఉంటాము, చేసేవి కూడా ఒకే రకంగా ఉంటాయి. సో ఒక మారుతి కార్ బయటకు వచ్చింది, 800, మారుతి 800.
ఇంకో మారుతి 800 రెండు ఒకే రకంగా చేస్తాయి. వాటిలో మార్పు చేయాలనుకునేవాడు మానవుడు. లేదు దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను అని ఇంకో రకమైన మోడల్ తీస్తాడు. సో పరమాత్ముడు కూడా ఈ సృష్టి చేసినప్పుడు చిన్న కీటకం నుంచి మానవుడి దాకా అన్నీ నిర్మించాడు. సో మనం చేసే కర్మల ప్రకారమే ఆ కీటకాలుగానో మానవులుగానో పుడతాం మనం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విహిత కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. అవి చెయ్యండి, చేసి సుఖపడండి, సుఖపడి శాంతిని పొందండి, దాని తర్వాత ఆనందాన్ని పొందండి. ఇది కర్మలు చెప్పే సిద్ధాంతం. అది హరికృష్ణ గారు. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఒకవేళ ఇంకెన్ని డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు పంపించండి. నేను ప్రయత్నం చేస్తాను. నేను ప్రయత్నమే చేయగలను కదా. ఉంటానండి. ఓ